హలో గాయ్స్, ఇప్పుడు మేము ఒక సీరియస్ మ్యాచ్ ఆడదాం. ఇప్పుడు మనం ఒక సీరియస్ మ్యాచ్ కూడా ఆడదాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మ్యాచ్ మొత్తం మనం ఓడిపోతాం కూడా చూద్దాం గాయ్స్. ఇప్పుడు మనకి ఒక మినీ షార్ట్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఒక ఓడియన్ క్యారెక్టర్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైనా మనం ఈ కలహారిలో ఇక్కడ ఇలాంటి మ్యాప్ వచ్చిందంటే మాత్రం అందరూ ఈ షిప్ మీదకి వస్తారు. సో మనం ఈ షిప్ మీదకి వెళ్ళి ఎవరైనా కొట్టేద్దాం రా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒరే కిందకి పోయినా మళ్ళీ ఇంకొక కింద పడిపోయినా ఒక మెరికి తెస్తున్నాను. చాలా తగ్గింది. ఇప్పుడు ఒక నాక్ గాయ్స్. ఇప్పుడు మా నేను నాక్ చేసాం గాయ్స్. 3 మెంబర్స్ ఉన్నది మన టీమ్ మేట్స్. ఇప్పుడు వాళ్ళని చాలా వరకు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ దాకా మనకి తెలియట్లేదు గాయ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నారు గాయ్స్, ఇక్కడ ఎన్నో ఓడియన్ వాడేసి ఇక్కడికి వచ్చాను గాయ్స్. ఇప్పుడు ఏమైతే చూద్దాం. అన్నిటి చేయగలనా? ఒకడైతే పైకి వెళ్తున్నాడు గాయ్స్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. రాండి గాయ్స్. నేను ఇప్పుడు పైకి వెళ్ళాను. వాళ్ళేమన్నా కొట్టేశారు గాయస్. ఇప్పుడు వాళ్ళు ఎత్తులో ఉన్నారు కాబట్టి మనకి ఈజీగా కొట్టడానికి అనుకూలంగా అయింది. అందుకని వాళ్ళు ఇప్పుడు కొట్టేశారు గాయస్. ఇప్పుడు మనం డెజర్ట్ తీసుకున్నాం. అలాగే ఒక బ్లూ వాల్ ఇంకా హెల్మెట్ కొనుక్కున్నాం. ఇప్పుడు రాండి గాయస్. ఇప్పుడు డైరెక్ట్గా రష్కి వెళ్ళిపోదాం గాయస్. రష్ అయినా డిఫెన్స్ అయినా చేద్దాం గాయస్. ఇప్పుడు రాండి గాయస్. ఇప్పుడు అప్పుడే కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే అడ్వాంటేజ్గా మనం ఇక్కడ కింద పడిపోయాం గాయస్. సడన్గా కింద పడిపోయాం. అరే వెనకాల కొట్టేశాడు గాయస్. ఈ మ్యాచ్ మనకి లక్కలేదు గాయస్. ఇప్పుడు ఏమవుతుంది, మన ఊకంగా అయిపోయి జస్ట్ మిస్లో తప్పించుకున్నాడు గాయస్. పైన ఉండు గాయస్. ఒక నాక్ చేసిన మన టీమ్మేట్ అయితే అలాగే మన టీమ్మేట్కి 20 కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం రాండి. మళ్ళీ మన టీమ్మేట్ని ఎనిమిస్ కొట్టేశారు గాయస్. ఇప్పుడు మన టీమ్మేట్ స్కిల్ కూడా అయిపోయింది. ఇంకొకటి పైన ఇంకొకటి కింద ఇంకొకటి అక్కడి నుంచి కొడుతుండు గాయస్. బ్లూ వాల్ ఏమో బ్రేక్ అవడానికి వచ్చింది కానీ మన టీమ్మేట్ అయితే ఈజీగానే తప్పించుకుంటూ పైన ఉండే ఏమో ఇక్కడ చూస్తుండు. ఎవరైనా వస్తే కొట్టడానికి చూస్తుండు. ఇప్పుడు కింద ఉన్నవాడేమో అటు ఇటు చూస్తుండు. ఎక్కడుండో మ్యాచ్ పోయే పరిస్థితుల్లో 1 ట్రై చేస్తుండు గాయస్. టీమ్మేట్ కూడా డ్యామేజ్ పడచ్చు.
టీమ్మేట్ లేదా వీడియో అక్కడ డ్రాప్ దగ్గరకు ఉన్నాడు గైస్. ఇంకొకడు వికెట్ హెచ్పి కూడా చాలా లాస్ అయింది. 100కి వచ్చింది 200 నుంచి. మెడికిట్ వేసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు దగ్గర ఎగ్జామ్ ఇప్పుడు వాళ్ళు సైడ్ డెస్టికల్తో కొడుతున్నాడు గైస్. వాడు వేసుకుంటుంది గైస్. ఇప్పుడు సడన్గా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిందో ఈ మ్యాచ్ని చూద్దాం. ఈ రౌండ్ ఎలా అయిందో చూద్దాం. మనకి ఇప్పుడు దగ్గర మనీ అన్నీ తీసుకుంటాం. థామ్సన్తో మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఈ ఇంట్లోకి పోదాం గైస్. అందరినీ అక్కడి నుంచి కొట్టచ్చు. గ్రాండ్ నేను బెస్ట్ని జియో ఆర్డర్ చేసి ఇప్పుడు నేను జానెట్ కొనుక్కున్నాను. ఎందుకో మీకే ఇప్పుడు తెలుస్తుంది గాస్. ఇప్పుడే ఇంటి దగ్గరకు రండి. స్ట్రైట్గా ఎందుకు వెళ్తుండో ఇక్కడ దాచుకోండి. కొద్దిసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడ మన టీమ్మేట్కి చాలా బ్యాకప్ కావాలి. మన టీమ్మేట్కి అక్కడ బ్యాకప్ కావాలి. కానీ ఇక్కడ వెళ్దామంటే నేను ఇక్కడ ఉండాలి. ఇక్కడ డిఫెండింగ్ చేద్దాం. ఇక్కడ నేను ఇంకో టీమ్మేట్ మాత్రమే ఉన్నాం. డ్రాప్ దగ్గర ఉన్నా. హెడ్ షాట్ పడుతుంది గాయస్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు హెడ్ షాట్ పడేది. హెల్మెట్ కూడా బద్దలైపోయింది గాయస్. ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం ఓడిపోయాం. లేదంటే ఇక ఎలా కొడతాం తెలుసు కదా గాయస్. ఇప్పుడు మనం MP40 బెస్ట్ గ్రానైడ్ ఇవి తీసుకొని ఇప్పుడు మళ్ళీ రాసుకుందాం గాయస్. మనం ఎప్పుడు ఇక్కడి నుంచే దాడి చేద్దాం గాయస్. ఓకే, నా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమైనా చేసేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి. సో మన ఛానల్కి మీరు సపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు మనకి 2 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందుకనే మనకి ఇక్కడ వచ్చాడు. అవుట్ చేశాడు. ఇప్పుడు మన టీమ్మేట్ వెళ్ళకపోతే ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు మనం ఓడిపోయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం గాయస్. ఓకే, బాయ్ గాయస్.